ప్రపంచంలో ఇప్పుడు 2 వైపరీత్యాలు జరుగుతున్నాయి. ఇటు యూఎస్ఏ, రష్యా ఈ ప్రాంతాల్లో మొత్తం సివియర్ స్నో స్టార్మ్ అన్నటువంటిది వస్తూ ఉంటే, ఇటు ఆస్ట్రేలియాకొచ్చేసరికి ఎక్స్‌ట్రీమ్ హీట్ వేవ్స్ అన్నటువంటివి నమోదవుతున్నాయి. దానివల్ల వైల్డ్ ఫైర్స్ ఇలాంటివన్నీ కూడా సంభవిస్తూ ఉన్నాయి. మరి అయితే ఇప్పుడు యూఎస్ఏకి సంబంధించి, అలాగే ఈ రష్యా ఈ ఏదైతే ఆర్కిటిక్‌కి దగ్గరలో ఉన్నటువంటి ఈ ఖండాలున్నాయో వీటిలో ఎందుకింత సివియర్ స్నో స్టార్మ్ వస్తోంది? అన్నటువంటిది మనం చూస్తే ప్రతి వింటర్‌లోనూ స్నో స్టార్మ్ అన్నటువంటిదొస్తుంది. బట్ ఈసారి ఇంత సివియర్‌గా ఉండటానికి కారణం ఏంటి అంటే, పోలార్ వర్టెక్స్‌లో వచ్చినటువంటి డిస్టర్బెన్సెస్ అనేసి మనం చెప్పొచ్చు. సో, ఈ పోలార్ వర్టెక్స్ అన్నటువంటిది ఏంటి అంటే, ఒక స్ట్రాంగ్ కోల్డెస్ట్ ఎయిర్ అన్నమాట. ఇది మనం చూస్తే ట్రోపోపాజ్‌కి పైన స్ట్రాటోస్ఫియర్ ఇంకా మీసోస్ఫియర్ వరకు అప్పుడప్పుడు ఇది ఎక్స్‌టెండ్ అయ్యి ఉంటుంది. జనరల్‌గా ఇది ఏంటి అంటే, మనకి ఆర్కిటిక్‌లో ఉండేటటువంటి కోల్డ్ ఎయిర్ వరకు కన్‌ఫైన్ అయ్యి ఉంటుంది. సో, అప్పుడప్పుడు వింటర్‌లో ఏమవుతుంది అంటే, ఈ పోలార్ వర్టెక్స్ అన్నటువంటిది వీక్ అయినప్పుడు, సో, ఆ విండ్స్ పోలార్ ఎయిర్ ఏదైతే ఉందో అది జెట్ స్ట్రీమ్స్ ద్వారా కిందికొస్తుందనమాట. అంటే ఏంటి, ఇప్పుడు ఆర్కిటిక్ పోల్‌కి చుట్టూ ఉన్నటువంటి ఈ కంట్రీస్ ఏవైతే ఉంటాయో వాటికి సౌత్‌వర్డ్ మూవ్‌మెంట్ అన్నటువంటిదొస్తుంది. దానివల్ల ఇంకా సివియర్ స్టార్మ్ అన్నటువంటిదొస్తుంది. మనం చూస్తూనే ఉన్నాం కదా! యూఎస్ఏ, రష్యా వీటన్నిటిలో ప్రస్తుత పరిస్థితులెలా ఉన్నాయనేసి. సో, ఆ డిస్టర్బెన్స్‌కి పోలార్ వర్టెక్స్ అన్నటువంటిది ఒక స్ట్రాంగెస్ట్ రీజన్.